అయితే ఒక విషయం బొలిశెట్టి గారు, ప్రభుత్వం తరపు నుంచి ఆ మృతుడి భార్యకి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి కాపు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే మంచానికి పరిమితమై కొన్నేళ్ల పాటు మంచంలో నుంచి లేచే పరిస్థితి లేని చికిత్స పొందుతున్న వ్యక్తులు ఉన్నారో మృతుడి తమ్ముళ్ళు, వాళ్ళకి కాస్త శాశ్వత పరిష్కారం చూపాలి, ఎంతో కొంత ఒక నష్టపరిహారం ఆర్థిక చేతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. సో అది మరి మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు పెద్ద మనిషిగా మీరు ఆ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి పార్టీలు పక్కన పెడితే అనేది అందరూ అభిప్రాయం. వాళ్ళు పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందనే విషయం నేను నాకంటే ఒక బాధ్యత గల హోంమంత్రి గాని నారాయణ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని రేపొద్దున సీఎం గారు నోటీసులో పెట్టి వాళ్ళకి పూర్తిగా మంచి జరిగే విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు గవర్నమెంట్ తరఫున నేను ఒక్కళ్ళు మాట్లాడతా కమిటీ ఉంది. ఆ కమిటీ సభ్యులు ముగ్గురు డిస్కస్ చేసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి కన్నా లక్ష్మణ్ గారు కూడా తీసుకుని వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి జరిగింది అన్యాయం సార్, ఇది ఇలా జరిగింది, కానీ ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు మనం ఆదుకోకపోతే ఇది చాలా తప్పుగా ఉంటుంది, కాబట్టి మనం మన చేతనైన సహాయం చేద్దాం, మీ తెలుగుదేశం కార్యకర్త మన తెలుగుదేశం కూటమిలో ఉన్న సభ్యుడు అతను అని చెప్పి మనం కూడా చెప్తాం. అది రేపొద్దున్న రిజల్ట్ ఏంటనేది సీఎం గారు వచ్చిన తర్వాత మేము మళ్ళీ కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను ఏం చేస్తాం అనేది నాకు తెలియదు, కానీ వాళ్ళు ఆదుకుంటాం. ఆదుకున్నాం కదా. నేను వెళ్ళాను బ్రహ్మనాయుడు గారు హాస్పిటల్ సరి ఖర్చులు ఇచ్చి వచ్చాను కదా, 5 లక్షల రూపాయలు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ సంబంధించి ఎవరైతే కొంతమంది ఎన్ఆర్ఐలు మీ వర్గానికి చెందిన ఎడం బాలాజీ లాంటి వాళ్ళు, ఆయన ఒక 2 లక్షలు, ఇప్పుడు మీరు 5 లక్షలు, ఇంకా కొంతమంది కొద్ది మొత్తంలో వారి శక్తి మేరకు అక్కడ ఆర్థిక సాయం చేస్తున్నట్టు తెలుస్తుంది బొలిశెట్టి గారు. అంటే అందరూ మన ఆదుకుంటాకే కదా మేము వెళ్ళాం, మేము గొడవ పెడతాలేదు కదా, మేమేం తప్పు చేయలేదు కదా, మా పార్టీ కానీ నేను కానీ నేను చేయలేదు కదా. అయినా కావున గవర్నమెంట్ తరఫున వెళ్ళమన్నారు, వెళ్ళాం. ఈ నివేదికను సీఎం గారికి మనం తెలియజేయాలి, ఇలా జరిగింది సార్, చాలా పాసిఫికంగా చెప్పారు, దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి, వాళ్ళకి శిక్షల నుంచి బయటికి రాకుండా చూడాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే ఇంకా మిగిలిన 2 ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా జాయిన్ చేయాలి, ప్లస్ ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి. దానికి మీరు చేసే సహాయం ఏంటని అడిగి చెప్తాం. అంతేగాని నేను గవర్నమెంట్ తరఫున నేను చెప్పేయడానికి నేను ఒక్కడే నా వల్ల కాదు, కాబట్టి ఖచ్చితంగా బాధితుల తరఫున ప్రభుత్వంతో మాట్లాడే బాధ్యత నాది. అవునా? ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని వారికి న్యాయం చేస్తారు డెఫినెట్ గా. ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు సార్ నాతో పాటు కమిటీలో. అవును, సీన్ ఒకటే కాదు, ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన నారాయణ గారు పెద్ద మనిషి, అదే విధంగా మరి హోం మంత్రి గారు అనిత్ గారు ఉన్నారు, వీళ్ళందరితో మాట్లాడాలి కదా. నేను ఇవాళ పండగ, సో రాత్రి వరకు అక్కడ సరిపోయింది, తెల్లవారుజాము 4 సరే ఈ రోజు జరిగింది మీరు అడిగారు, నేను చెప్తున్నాను. కానీ ఇలాంటి మీరు ఎవరైనా వెళ్తే కాపు నాయకులు వెళ్తే కుటుంబాన్ని ఆదరించరండి. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా, మీ కులం మీద అంత అభిమానం ఉంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టకండి. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పనిచేస్తా ఉన్నాడు, కులాలకే మతాలకు అతీతంగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన మీరు మాకేం చేయలేదు, మీరు ఎవరైతే మాట్లాడారో మీరు అందరూ వచ్చి కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ వెనకాల లేరు, మీరు మాట్లాడే అర్హత మీకు లేదు, పూర్తిగా ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు బురదల్లితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దాంట్లో ఎలాంటి మీరు ఏం మాట్లాడుతూ దానికి సమాధానం చెప్పి దమ్ము నా దగ్గర ఉంది, ఖచ్చితంగా చెప్తాం. ఏ ఖండితంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడో ఉన్న గిరిజనుల గురించి ఎప్పుడన్నా ఏ మంత్రి వెళ్ళాడు నడిచి కాళ్ళకి వెళ్ళి కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయించిన ఘనత జనసేన పార్టీకి దక్కుద్ది, ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుద్ది. ఏం మాట్లాడుతున్నారు? పనిచేసే ఓడి మీద రాళ్ళేస్తారా? ఇది అన్యాయం. దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు తిడితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఓకే.